పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశామని కేసీఆర్ మాట్లాడుతున్నారని, వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది 36% పనులే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ కుట్ర చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు పనులు నెమ్మదిగా చేయాలని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారని, ఉద్దేశపూర్వకంగానే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఉత్తమ్ ఆరోపించారు. 2021లో ఈ ప్రాజెక్టు స్లోడౌన్ చేయాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఏఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది.